వెన్నునొప్పి వెతలే ఉండదు. నిలువెల్లా చర్మాన్ని కప్పుకున్న శరీరాన్ని పైన చూస్తే కొందరికి అది ఒక లెదర్ బ్యాగ్ లా అనిపించవచ్చు. వాస్తవానికి అది లెదర్ బ్యాగు కాదు, కాటన్ బ్యాగు కాదు. శరీర అంతర్గత వ్యవస్థలంతా బహిర్గతం కాకుండా ప్రకృతి ప్రాణకోటికి అందించిన ఒక పెద్ద కవచం చర్మం. ఈ కవచం లోపల అనేక విభాగాలకు అనుసంధానమై నిలిచిన అత్యంత సుకోమలమైన వ్యవస్థ ఈ శరీరం. ఇదేమి గమనించకుండా సర్జరీలు పెడా కూసేస్తామంటే ఈ వ్యవస్థ అంతా ఏమైపోవాలి? అదేమిటో ఈ రోజుల్లో సర్జరీ అనే మాట ఒక సంగీతంగా వినిపిస్తుంది. వాస్తవానికి సర్జరీ అనేది శరీర వ్యవస్థ మీద జరిగే ఒక సంభవం. శరీర వ్యవస్థను, ఆయుర్వేద వైద్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ సర్జరీ అనేది ఎప్పుడో తప్ప చాలా సార్లు దాని అవసరమే ఉండదని అర్థమైపోతుంది. ఇంతకీ ఈ శరీర వ్యవస్థ కథాకథాంశి ఏంటి అసలు? ఎక్కడో ఉండే మేరు పర్వతం గురించి ఎందుకులే గాని మన శరీరంలోనే ఆ పర్వతం ఉంది. ఓ అస్థిపంజరం ఆలంబనగా 33 వెన్నుపూసలతో ఏర్పడ్డ వెన్నెముక మన కోసం వెలిసిన మేరు పర్వతం. వెన్నెముక అదో పూసల పేరే కదా ఇలా అనేమి అనుకోవద్దు. దాని చుట్టూ కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు ఇవి కూడా ఉంటాయి. గమనించాలే కానీ ఎవరో పని కట్టుకుని పెద్ద ప్రణాళిక ఏదో వేసుకొని ప్రతి విభాగాన్ని చాలా జాగ్రత్తగా సిద్ధం చేసినట్లుగా ఉంటుందంట. వెన్నెముక అంటే అదేదో గజస్తంభంలా నిలబడి ఉంటానంటే కుదరదు కదా. మనిషి ఏ వైపు అంటే ఆ వైపు తిరగడానికి, వంగడానికి వీలుగా 33 పూసల మధ్య ఎంతో బాధ్యత గల 33 డిస్కులు ఉంటాయి. కండరాలు, ఎముకలు, నరాలు సరే. వీటితో పాటు 107 మర్మలు, 14 కీలక నాడీ వ్యవస్థలు, 6 చక్రాల యుక్తంగా. మొత్తంగా ఇది ఏ మహా కళాఖండానికన్నా తక్కువ అనిపించదు. నిజానికి ఇప్పటిదాకా చెప్పుకున్నవి నిర్మాణ వ్యవస్థకు సంబంధించినవి మాత్రమే. వీటిని దాటి శక్తిపరమైన విషయాల్లోకి వెళ్తే వెన్నెముకలో ఇంకెన్నో అద్భుతమైన విషయాలే కనిపిస్తాయి. ఈ అద్భుతాల గురించి ఎవరైనా తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆ విషయాలు ఆసక్తికరంగా ఉండటంతో పాటు వాటి గురించి తెలియడం వల్ల శరీరంలో తలెత్తే పలు రకాల రుగ్మతల గురించి ముందుగానే ఒక అవగాహన ఏర్పడుతుంది. మౌలికంగా శక్తి అనేది శరీరానికి ప్రాణం. ఆ శక్తిని అందించడానికి శరీరంలో 6 శక్తి కేంద్రాలు ఉంటాయి. వీటికే షట్చక్రాలు అని పేరు. శరీరపు అడుగు భాగంలో అంటే విసర్జన భాగంలో ఉండేది మూలాధార చక్రం. దీనిపైన జననాంగానికి దగ్గరగా స్వాదిష్టాన చక్రం ఉంటుంది. నాభి దగ్గరగా మణిపూరక చక్రం ఉంటుంది. గుండె దగ్గర అనాహత చక్రం ఉంటుంది. ఈ క్రమంలో గొంతు దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది. 2 కళ్ళ మధ్య అంటే 3వ కన్నుల ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఇది కాకుండా తలపైన బ్రహ్మరంధ్రం మధ్య సహస్రార చక్రం ఉంటుంది. ఈ 6 చక్రాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఒక్కో చక్రం తనలోని శక్తిని మరో చక్రానికి ప్రసరింపచేస్తూ ఉంటుంది. ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం దాకా వెళ్లిన శక్తి తిరిగి మళ్ళీ ఆజ్ఞా చక్రం దాకా వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు మాత్రమే మనిషి ప్రాణవంతంగా, సంపూర్ణ శక్తివంతంగానూ ఉంటాడు. వెన్నెముకే కేంద్రంగా మొత్తం 7 చక్రాల్లో మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం దాకా మొత్తం 5 చక్రాలు వెన్నెముక కేంద్రంగానే ఉంటాయి. ఈ చక్రాల శక్తిని నిరంతరం పైనుంచి కిందకు, కింద నుంచి పైకి ప్రసరింప చేస్తూ ఉంటాయి. అలాగే మర్మలు అనే కొన్ని ప్రత్యేక బిందువులు ఉంటాయి. మాంసం, సిరలు, స్నాయువులు, అస్థి, సంధి ఇవన్నీ కలిసే బిందువునే మర్మ కేంద్రం అంటారు. ఇవి కూడా శక్తి కేంద్రాలే. ఈ కేంద్రాలు మొత్తం 107 కాగా శరీరంలోని 7 చక్రాలు, 14 కీలక నాడులు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మొత్తంగా చూస్తే శరీరంలోని నాడులు 75,000 నుంచి 3,50,000 దాకా ఉంటాయి. నాడి అంటే అతి ప్రధాన రక్తనాళమే కావచ్చు, లేదా సిరలు, ధమనులే కావచ్చు. ఇవన్నీ తిరిగి మర్మలతో ముడిపడి ఉంటాయి. ప్రధాన శక్తి కేంద్రాలను చక్రాలని, ఉపశక్తి కేంద్రాలను మర్మలని అంటారు. అయితే శరీర వ్యవస్థను నడిపే ప్రాణశక్తి చక్రాల నుంచి నాడులకు, నాడుల నుంచి మర్మలకు, అలా మొత్తంగా శరీరం అంతా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆటంకి ఏర్పడితే సమస్త నాడీ వ్యవస్థకు, శరీరంలోని అత్యంత కీలకమైన ఎండోక్రైన్ వ్యవస్థకు అవసరమైన ప్రకృతి సిద్ధమైన ఇంధనం ప్రాణశక్తి. మౌలికంగా ఈ వ్యవస్థలన్నీ చక్రాల ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటాయి. చక్రాల్లోంచి వచ్చే శక్తి సర్వనాడుల ద్వారా నిరాటంకంగా ప్రసరించడమే ఆరోగ్యం. ఎక్కడైనా ఏ నాడిలోనో ఏదైనా అవరోధం ఏర్పడినప్పుడు ఆ దిశగా శక్తి సజావుగా ప్రసరించదు. ఇదే అత్యధిక రోగాలకు మూల కారణం. మౌలికంగా మనిషి ఆరోగ్యం వెన్నెముక పైన, వాటిపైన కేంద్రీకృతమై ఉండే చక్రాలపైనే ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. ప్రధాన శక్తి కేంద్రాలు, ఉపశక్తి కేంద్రాలు
వీటన్నిటికీ ప్రధాన వేదిక వెన్నెముక. అయితే చక్రాలు, నాడులు, ఉపనాడులు, భౌతిక రూపం, మనోరూపం, శక్తి రూపం ఇవన్నీ వెన్నెముక కేంద్రంగానే ఉంటాయి. అందువల్ల వెన్నెముకను నిరంతరం అత్యంత సహజమైన స్థితిలో ఉంచుకోవడం చాలా అవసరం. ఎప్పుడైనా అవి తమ సహజ స్థితిని కోల్పోయినప్పుడు ఏ మాత్రం జాప్యం లేకుండా వైద్య చికిత్సలు తీసుకోవడం అత్యవసరం. ఆదిలోనే వైద్య చికిత్సలు అందుకోవడం అంటే అది మనలోని మొత్తం శరీర వ్యవస్థను ఆమూలాగ్రం కాపాడుకోవడమే అవుతుంది. ఆనందకరమైన విషయం ఏమిటంటే వెన్ను సమస్యతోటే ఆయుర్వేద చికిత్స కోసం వచ్చిన చికిత్సలో భాగంగా ఇక్కడ చేసే మర్మ చికిత్సల వల్ల అదనంగా మరెన్నో లాభాలు కలుగుతాయి. అంటే వెన్నునొప్పి తగ్గడంతో పాటు అన్నిటికీ మూలమైన ప్రాణశక్తి కూడా బలోపేతం అవుతుంది. ఏదో ఒక మర్మ వద్ద ఆటంకి ఏర్పడి వెన్నునొప్పి మొదలైనప్పుడు ఆయుర్వేదం ఆ అడ్డంకి తొలగించడంతోనే ఆగిపోతుంది. శక్తి వాహికల్లోని సమస్త అడ్డంకులన్నిటిని తొలగిస్తుంది. ఫలితంగా మిగతా నాడులన్నిటిలోకి శక్తి సునాయాసంగా ప్రసరిస్తుంది. ఆ క్రమంలో 14 కేవల నాడుల నుంచి కూడా శక్తి ప్రసరితమై చక్రాల వ్యవస్థ కూడా చక్కబడుతుంది. ఒక్కొక్క వెన్నెముక సమస్యలన్నీ పటాపంచలమైపోతాయి. అన్నిటికీ మించి మనిషిలోని మౌలికమైన ప్రాణశక్తి గొప్పగా ఉత్తేజితమవుతుంది. వెన్నునొప్పి జాడ లేకుండా పోయి మీ జీవశక్తులన్నీ మిమ్మల్ని ఆవహిస్తాయి. సర్వ సమగ్రమైన మీ జీవితం మీ చేతుల్లో వాలిపోతుంది.